హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? ఏం పనులకు వెళ్తున్నారు? మా సైడ్ అయితే ఏం పనులు లేవు. ఇప్పుడైతే ఇంటి దగ్గరే ఉంటున్నాము కాబట్టి అందుకే నేనైతే ఈరోజైతే ఈ పెద్ద వీడియో తీసి అయితే పెట్టాలనుకుంటున్నాను. దాని గురించే తీస్తున్నాను. మీతోటిసుగా బాధ సంతోషం పంచుకోవాలనుకుని అయితే ఈ వీడియో తీస్తున్నా. ప్రతి ఒక్కరు అయితే చూడండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్ చేసుకోండి. ఇంకేంటి అంటే, మీ పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, పెద్దమ్మల వాళ్ళ ఇంటికి, పిన్నిల ఇంటికి వెళ్ళిరా? మరి హాలిడేస్ వచ్చినాయి కదా. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా మీ ఇద్దరు పాపలు వెళ్ళారు. పెద్ద పాప ఉన్న నడిచి పాప ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా మా చిన్న పాప అయితే మా దగ్గరనే ఉన్నది. ఇంకా మా చిన్న పాప అయితే మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. వాళ్ళసుగా ఎప్పుడూ వెళ్ళలేదు పుట్టిన కాడ నుంచి. ఈసారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఈ సమ్మర్ సెలవులకైతే. కానీ కాకపోతే మా నడిపాపదైతే నిన్న పుట్టినరోజు అయింది. ఇంకా అదైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా నిన్న పొద్దున్నకైతే ఏడ్చుకుంటూనే ఉన్నా నేనైతే. ఎందుకు అంటే ఏ పుట్టినరోజు అయినా ఏ చిన్నదైనా కానీ మేమే జరుపుకుందాము. ఎందుకంటే ఆ సంతోషమే వేరే అనిపిస్తుంది మనకు. వాళ్ళు మన కడుపులో పడ్డ కాడికి వెళ్ళి వాళ్ళని 9 నెలలు కడుపులో మోసి వాళ్ళని పుట్టిన తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కటి మనమే దగ్గరుండి చూసుకోవాలి అన్నదైతే మన సంతోషంగా ఉంటుంది. ఇంకా కానీ మా పాప అయితే అస్సలు ఇల్లే. పుట్టినరోజు అయిపోయిన తర్వాత పో పాప అంటే, లేదు నేను ఇప్పుడే వెళ్తానన్నది. అస్సలు వినకుండా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేనైతే ఎంతో బతిమలాడినా, పుట్టినరోజు అయిపోయినాక పోనాని, ఇప్పుడైతే వెళ్ళకు అని. కానీ వినలేదు. ఈసారి అయితే ఇంకా పుట్టినరోజు ఆనే జరుపుకుంది. మాకైతే బాధగా ఉంది. ఎందుకంటే నేను అనుకున్నా, ఎంతో డెకరేషన్ చేసి చాలా బాగా జరుపుకోవాలి ఈ పుట్టినరోజు అని అనుకున్నాం మన అడి పాపది. కానీ అనుకున్నదైతే ఏది జరగదు కదా. ఇక ఇంకో విషయం ఏంటి అంటే, పోతే పోయింది అక్కడికి, కానీ అక్కడ మనం లేం కదా. అదే నా బాధ. ఎందుకు అంటే మా పాప పుట్టినరోజుకు మన తల్లిదండ్రిగా మనం ఉంటే వేరే అనిపిస్తుంది. ఇంకా తల్లిదండ్రి లేకుండా పుట్టినరోజు జరుపుకుంటే చాలా బాధగా ఉంటుంది. ఇంకా చిన్నప్పటి నుండి ఎప్పుడు వదిలేసి ఉండలేదు. ఇంకా ఈసారి ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. ఇంకా ఎటు చూసినా వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళు ఆడిన ఆట, వాళ్ళు అసలు అది అస్సలు మర్చిపోం. వాళ్ళు ఎటన్నా వెళ్ళిర్రు అనుకుంటే వాళ్ళ జ్ఞాపకాలు అయితే అస్సలు మర్చిపోం మనం. వాళ్ళు ఒక్కరోజు వెళ్ళిన కానీ చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా మా పాపలు అయితే 15 రోజులు ఉంటా అంటున్నారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. కానీ 15 రోజులు ఎలా ఉంటానో నాకైతే తెలియదు ఇంట్లోనే. ఇక మా చిన్న పాప ఉంటుంది, కానీ ఎంత ఒక్క పాప ఉన్నా కానీ ఇంకో 2 పాపలు అయితే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉంటారు కదా. అందు గురించి అయితే చాలా బాధ ఉంది. వాళ్ళు ఎప్పుడు వస్తే మంచిగా ఉండు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వస్తారా అంటే ఇప్పుడు రారు. అందు గురించి అయితే మనం ఎప్పుడు కానీ పిల్లలను ఇక్కడికి పంపించద్దు. కానీ పంపించద్దు అనుకుంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి, మా చుట్టాల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలనుకుంటారు. ఎందుకు అంటే హాలిడేస్ వస్తే ఒక హాలిడేస్ అప్పుడే కదా వాళ్ళు తిరిగేది. ఇంకా మిగతా టైం అంతా స్కూలు ఇల్లేనాయ వాళ్ళకు. ఇంకా మనమన్నా బయటకు వెళ్తే 10 మందిలో పనిలోకి వెళ్తే 10 మందితో ఉంటాము, అది వేరే అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు కదా. అందు గురించి అయితే తప్పదు పంపించడం. పంపించినాక బాధపడు తప్పదు మనకు అదైతే. మరి మీ పిల్లలు వెళ్ళిరా హాలిడేస్కు? ఎవరింటికి వెళ్ళిరో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు అయితే మాకన్నా అయితే ఈరోజు మార్కెట్ ఉంటుంది. ఇంకా మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళిండు. ఇంకా వారానికి సరిపడనైతే కూరగాయలు తీసుకొచ్చిండు. చిక్కుడుకాయలు, ఇంకా ఇదిగో కొత్తిమీరాకు, టమాటాలు అయితే 2 కేజీలు తీసుకొచ్చిండు. ఈ వారానికి సరిపడా కాదు, 2 వారాలు 3 వారాలు అవుతాయి. ఇవైతే మాకు టమాటాలు 3 వారాలు అయితే ఖచ్చితంగా అవుతాయి. ఇంకా పైనే అవుతాయి మాకైతే టమాటాలు. ఇంకా పచ్చిమిర్చి సుగా కిలో తీసుకొచ్చినట్టున్నాడు, 1 కేజీ. ఇవి సుగా చాలానే రోజులు అవుతాయి. ఇవి సుగా 3 వారాలు అవుతాయి. ఇంకేంటి, వంకాయలు తీసుకొచ్చిండు. వంకాయలు 1/2 కేజీ. ఇంకా అలచంతకాయలు, ఇవి అలచంతకాయలు సుగా 1/2 కేజీ. తర్వాత కాకరకాయలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే తినను కాకరకాయ, నాకైతే ఇష్టం లేదు కాకరకాయ అంటే. ఎందుకంటే చిన్నప్పటి నుండి అలవాట్లేదు కాకరకాయ అంటే.
కాకరకాయ అంటే చేదు ఉంటుంది, నేను తినా అంట, అసలు నోట్లోనే పెట్టదు ఇన్ని కాకరకాయ. కానీ మా ఆయనకి ఇష్టం, మా ఆయన తీసుకొచ్చుకున్నాడు కాకరకాయ. వాళ్ళకి ఇష్టమైంది మనం చేసి పెట్టాలి కదా, మనకి ఇష్టం ఉన్నదా లేదా అన్నది ముఖ్యం కాదు, వాళ్ళకి ఇష్టమైంది మనం చేసి వాళ్ళు తినేటప్పుడు ఆ ఉండే సంతోషమే వేరు. ఇక ఆయన అయితే కాకరకాయలు తీసుకొచ్చుకున్నాడు. ఇంకా అలాగే మా చిన్న పాపకైతే ఇదిగో కర్బూజకాయ తీసుకొచ్చిండు తినడానికి. ఇంకా వాళ్ళు ముగ్గురు ఉంటే గింట ఇంకా ఇది ఒక్కటి సరిపోకపోవు, ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకొచ్చు కర్బూజకాయ. ఎందుకంటే పిల్లలు అంటే చాలా ఇష్టం మాకైతే. మా ఇంట్లో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ పిల్లలు ఏది అడిగితే అది మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చి ఇస్తాం వాళ్ళు తినడానికి. అదైతే అస్సలు మర్చిపోం. నేనంటే నేను కాదు, ప్రతి ఒక్కరం మర్చిపోము, తల్లులమైన తండ్రులైనా కానీ. ఎందుకంటే పిల్లలు అడిగింది ఇవ్వడమే మన అంతు. వాళ్ళు అడిగింది అయితే లేదని అన్న, మన దగ్గర లేకపోయినా కానీ ఎవరినన్నా అడిగానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని అయినా కొనిచ్చుడే వాళ్ళకు. కానీ లేదు నాని కొనియమని అయితే అనం మనం. ఇంకా మా పాపకి అయితే కర్బూజకాయ తీసుకొచ్చిండు. అలాగే ఇదిగో బోండాలు తీసుకొచ్చిండు. ఇంకా చిన్న పాపకైతే బోండాలు తీసుకొచ్చిండు. కానీ ఇదిగో తినమంటే నేను తినా అని అక్కడ పెట్టేసి అయితే సెల్లి చూస్తుంది. తిను పాప అంటే కొంచెం అయినాక తింటా అంటుంది. ఇవైతే మా వారానికి ఏర్పడ కూరగాయలు. ఇవైతే ఇంకా మీరు ఎలా తీసుకొచ్చుకుంటారు? వారానికి ఏర్పడ తీసుకొచ్చుకుంటారా, ఒక 2-3 రోజులకి తీసుకొచ్చుకొని మళ్ళీ తర్వాత తీసుకొచ్చుకుంటారో కామెంట్ చేయండి. మాకైతే వారానికి ఏర్పడ కూరగాయలు ఒకేసారి తీసుకొస్తారు. నేనైతే ఇంకా మీతోటి సంతోషాన్ని బాధనైతే అన్నీ చెప్పుకున్నా. మీరైతే ప్రతి ఒక్కరు చూసి అయితే కామెంట్ చేయండి. అలాగే మీ పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేరా ఖచ్చితంగా మర్చిపోకుండా ఇదైతే కామెంట్ చేయండి నాకు. బాయ్ మరందరికీ.